వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. కరకరలాడే కట్మిర్చి అంటే అందరికీ ఇష్టమే కదా. బయట స్టాల్లో వచ్చే అదే రుచిని ఇప్పుడు ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకుందాము. ఈ టేస్టీ కట్మిర్చి రెసిపీని చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ వేయండి. దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేయండి. దీంట్లో కొంచెం వాముని కూడా వేసుకోండి, డైజెషన్ బాగుంటుంది. ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసి దీంట్లోకి శనగపిండిని వేసుకోండి. ఒక కప్పు వరకు. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ పలుచగా చేసుకుంటే మిర్చికి పిండి అంతా పట్టుకోదనమాట. అలాగే పిండిని టైట్ చేసినా కూడా సరిగ్గా రావండి మిర్చీలు. కాబట్టి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం చింతపండు తీసుకుని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసి దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు బజ్జీ చేసుకునే మిర్చీలు ఉంటాయి కదా, వీటిని నిలువుగా కట్ చేసుకోండి. దీని లోపల ఉన్న సీడ్స్ అని తీసుకోండి, లేకపోతే కారంగా ఉంటుందన్నమాట. ఇలాగే అన్ని మిర్చీలను కూడా తీసి పెట్టుకోండి, ఏం సీడ్స్ అనేవి లేకుండా. చూడండి, ఈ విధంగా అన్ని మిర్చీలని ఇలా చేసుకున్నాక దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని కొంచెం మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా పేస్ట్ లాగా అయ్యాక ఇప్పుడు మనం మిర్చి కట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ మిర్చిలోకి ఇలా అప్లై చేసుకోండి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది అండ్ అలాగే కారం కూడా ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. చింతపండు పేస్ట్ మిర్చిలోకి అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా పిండిలో వేసి హాట్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడమే. అయితే ఇక్కడి వరకు నార్మల్ మిర్చి బజ్జీ ప్రాసెసే, కాకపోతే ఇక్కడే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మిర్చి బజ్జీలు ఈ విధంగా మీడియంగా ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని పక్కకు పెట్టండి. అన్ని బజ్జీలని ఈ విధంగా మీడియంగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఇవి చల్లారాక మిర్చి బజ్జీని హాఫ్ కింద ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ హాట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ తక్కువగా హీట్ ఉంటే సరిగ్గా కాలవండి, మెత్తగా వస్తాయి మిర్చి బజ్జీలు. కాబట్టి వేడిగా ఉన్న ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి. కొద్దిగా ఉల్లిపాయలు లెమన్తో సర్వ్ చేసుకోండి. వర్షాకాలంలో వేడి వేడి కట్మిర్చి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ టేస్టీ కట్మిర్చి చాలా ఈజీగా చేసుకున్నాము ఇంట్లోనే. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.